2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ వాసిం అక్రమ్ గారు. నమస్కారం. సో శిశువు జన్మించేటప్పుడు లోపల మోషన్ అవ్వకూడదు, అవి డేంజర్ అనేవి మనం వింటూ ఉన్నాం. సో మలమని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. పిల్లలు పుట్టేటప్పుడు అది ఒంటికి అతుక్కున్న, మొహానికి అంటుకున్న మలంతో పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటూ ఉంటారో ఏమైనా హానికరం జరిగే అవకాశం ఉంటుంది అంటారా? దీనివల్ల మంచి ఏంటి, చెడు ఏంటండి? సో ఇది మలం మనం బేసికల్లీ నవ శిశువులో నార్మల్ వేరే నవ శిశువు కాకుండా వేరే హ్యూమన్ బీయింగ్స్తో వేరే లైఫ్తో ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్ని వేరే స్టేజ్తో కంపేర్ చేస్తే మలం అన్న బేసికల్లీ మోషన్ అన్న స్టూల్ అన్న అన్నీ ఆల్ సేమ్ వర్డే కాబట్టి సో డిఫరెన్స్ ఏముంటుందంటే ఇందులో బేబీస్ పుట్టిన వెంటనే ఏదైతే మోషన్ పాస్ చేస్తారో అది స్టెరైల్, అందులో బ్యాక్టీరియా అనేది ఉండదు. 9 months టైం పీరియడ్లో ఏదైతే బాడీ సెల్స్ షెడ్ అయ్యి లోపల అన్నీ అక్యుములేట్ అవుతాయో అవన్నీ మోషన్ లాగా తయారవుతాయి. సో అది బేబీస్ పుట్టిన 24 hours లోపు పాస్ చేసేస్తారు. సో దాని కలర్ కూడా బ్లాకిష్ గ్రీన్లో ఉంటుంది. అది నార్మల్ మలం లాగా కలర్ ఉండదు. అండ్ అందులో ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండదు. గుడ్ బ్యాక్టీరియా అయినా బ్యాడ్ బ్యాక్టీరియా అయినా ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు. అండ్ దాని కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా ఉంటుంది, బాగా విస్కస్గా ఉంటుంది. ఓకే. సో టైం దగ్గరకు వచ్చేసరికి, డెలివరీ టైం దగ్గరకు వచ్చేసరికి బేబీస్ పుట్టంగానే మోషన్స్ పాస్ చేయడానికి రెడీగా ఉంటారు. సో మెడికల్లీ మేము ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఎ బేబీ టు పాస్ ఫస్ట్ మోషన్ విత్ ఇన్ 24 hours. అది ఒక రకంగా ఇట్ విల్ టెల్ అస్ దట్ మోషన్ ఏదైతే ట్రాక్ట్ రావాలో, బయటికి ఏదైతే హోల్ ఉండాలో అది ఫామ్ అయింది, రెక్టమ్ ఫామ్ అయింది, పొట్ట బాగానే ఉందని ఒక సైన్, లోపల ఏం అడ్డుపడలేదని ఒక సైన్. సో అదో హెల్దీ సైన్. 24 hours పాస్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేయని బేబీస్కి వెంటనే ఎందుకు చేయట్లేదని కూడా చెక్ చేస్తాం. ఏనల్ పెటెన్సీ ఉందా, హోల్ ఉందా లేదా. చాలామంది బేబీస్ హోల్ లేకుండా పుడతారు, వాళ్ళకి వెంటనే సర్జరీ చేయాల్సి వస్తుంది హోల్ క్రియేట్ చేయడానికి. లేకపోతే కొంతమందికి లోపల అబ్స్ట్రక్షన్ ఉంటుంది, పేగులో ఎక్కడో ఒకటి అబ్స్ట్రక్షన్ ఉండి అది అక్కడే ఇరుక్కుపోయి ఉబ్బు రావడము, ఇట్లాంటి వెంటనే సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ 24 hours లోపు బేబీ పాస్ చేసిందా లేదా అని చెప్పేది మనకి బేబీ హెల్త్ స్టేటస్ గురించి ఒకటి చెప్తుంది. రెండవది, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం పొట్టలోనే చేస్తే ఏమవుతుంది. సో ఈ మెకోనియం అని అంటారు బేసిక్గా. ఈ మెకోనియం ఏదైతే ఉంటుందో చాలా థిక్గా ఉంటుంది కాబట్టి బేబీ పొట్టలోనే ఉన్నప్పుడు ఒకవేళ చేసేస్తే ఉమ్ము నీరులో మిక్స్ అయిపోయి ఉంటుంది. అప్పుడప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు బేబీస్ ఎప్పుడైతే ఏడవడం స్టార్ట్ చేస్తారో ఆ ప్రాసెస్లో దాన్ని మింగుతారు కూడా. ఉమ్ము నీరు బేబీస్ మింగుతుంటారు, పాస్ చేస్తుంటారు, మింగుతుంటారు. ఇది రొటీన్గా లోపల జరిగేది. అదే ఉమ్ము నీరులో ఎప్పుడైతే ఈ మలం ఉంటుందో ఆ మలం కూడా మింగుతూ ఉంటారు. ఆ డెలివరీ ప్రాసెస్లో ఎప్పుడైతే ఏడవడం స్టార్ట్ చేస్తారో కొరబడి ఆ మలం అనేది, ఆ మెకోనియం అనేది లంగ్స్లోకి వెళ్ళిపోవచ్చు. లంగ్స్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే గాలి వెళ్ళాలో అట్లాంటి గాలి ప్యాసేజెస్ని బ్లాక్ చేసేయచ్చు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. పొట్టలో చేస్తే రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే బేబీ ఆల్రెడీ పొట్టలోనే మలం చేసేసిందో, స్కాన్లో తెలిసిపోయిందనంటే మోస్ట్ లైక్లీ డాక్టర్స్ డెలివరీ చేసేయండమ్మా అని అడ్వైస్ చేసేస్తారు. టైం వచ్చేసింది, లోపల మోషన్ కూడా పాస్ అయిపోయింది, ఇది నాట్ అడ్వైజబుల్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ, బేబీకి ప్రాబ్లం అవ్వచ్చు అని ఒకటి చెప్తారు. ఇంకోటి, డ్యూరింగ్ డెలివరీ పీడియాట్రిషియన్ కూడా రెడీ ఎందుకు ఉంటారు అని అంటే, ఒకవేళ కొరబడి లంగ్స్లోకి వెళ్ళిపోతే వెంటనే రిససిటేట్ చేయాలి, లేకపోతే వెంటిలేట్ చేయాలి, లేకపోతే దాన్ని వెంటనే తీసేయాలి, బేబీకి హెల్ప్ చేయాలి అని రెడీగా అయిపోతారు. అండ్ కొంత మటుకు 24 hours లోపు అబ్జర్వేషన్లోనే ఐసీయూలో పెడితే మంచిది. మలం కొరబడకుండా అంతా బాగానే ఉంటే డిశ్చార్జ్ చేసి ఫీడింగ్ చేసి అన్నీ చేసేస్తారే కానీ ఒక 24 hours అబ్జర్వేషన్. ఎందుకంటే అప్పుడప్పుడు ఏదైతే ఈ మెకోనియం యాస్పిరేషన్ ఉంటుందో సమ్టైమ్స్ ఒక 2 to 6 hours లోపు మెల్లగా మేనిఫెస్ట్ అవుతారు. మెల్లమెల్లగా బ్యాక్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. లంగ్స్లో ఆ బ్లాక్ వల్ల ఎయిర్ ఎంట్రీ సరిగ్గా సరిపోక, వేరే లంగ్లో ఎక్కువ ఎయిర్, ఒక ఎయిర్లో సరిగ్గా ఈ ఎయిర్ లంగ్లో సరిగ్గా లేక మెల్లమెల్లగా బ్యాక్ ప్రెషర్ హార్ట్ పైన పడుతుంది, సరిగ్గా పంపింగ్ లేక. అక్కడ కూడా ఏవైతే హోల్స్ క్లోజ్ అవ్వాలో ఆ హోల్స్ అన్నీ ఓపెన్ మళ్ళీ అట్లే ఉండిపోతాయి. సో ఈ సర్క్యూట్ ప్రాబ్లము విత్
ఎయిర్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి అలాంటి బేబీస్ కనీసం ఒక 6 hours ఫర్ అండర్స్టాండింగ్ ఐసీయూలో ఉండడం బెటర్. ఓకే. ఇదొకటి. సో ఈ మలం నేను ఎలాగైతే అన్నానో ఇట్ ఈస్ టోటలీ స్టెరైల్. బ్యాక్టీరియా అనేది ఏముండదు అందులో. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. కానీ ఆస్పిరేషన్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళి కొరబడి బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చేస్తుంది. వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది మలంతో పుడతారు పిల్లలు పుట్టేటప్పుడు, బాడీ అంతా బాడీ అతుక్కొని అంతా ఉంటుంది. అతుక్కొని ఉంటుంది. Yes. సో దాని వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది? ఏముండదు. సో దానివల్ల మనం చెప్పగలము. ఇప్పుడు స్కాన్లో ఈ మధ్య స్కాన్లో తెలిసిపోతుంది. డెలివరీకి ముందు స్కాన్లు చేసేటప్పుడు అట్ 1 point ఆల్మోస్ట్ టైం వచ్చేటప్పుడు స్కాన్లలో ఏమన్నా లోపల పాస్ చేస్తే ఉమ్మునీరు చూసి చెప్పేస్తారు. ఉమ్మునీరు థిక్గా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఇది ఉమ్మునీరులా లేదు, ఇందులో ఏదో కలిసి ఉందంటే అది మెకోనియం అని. అండ్ బేబీ చూసేటప్పుడు పుట్ట కూడా ఖాళీ వాళ్ళకి అనిపిస్తుంది. సో మలం పాస్ చేసి రేడియాలజిస్ట్ చూసి చెప్పేస్తారు. ఓకే. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి డెలివరీ అయ్యాక మనం చూస్తే ఉమ్ము నీరు కలర్ మారడము, గ్రీనిష్ ఎల్లోయిష్ లా ఉండడము, లేకపోతే థిక్ మెకోనియం బాగా విస్కస్ ఉమ్ము నీరు రావడము, లేకపోతే బేబీ అంతా గ్రీన్గా ఎల్లోగా అతుక్కొని ఉండడము. వాస్తవానికి పిల్లలు పుట్టినప్పుడు వైట్ వర్నిక్స్ లేయర్ అని ఉంటుంది, వ్యాక్సీ లేయర్ ఉంటుంది. సో ఆ వ్యాక్సీ లేయర్ పైన ఎప్పుడైతే మలం తగులు ఉంటుందో ఆ వచ్చే కలర్ మారిపోయి ఆ వైట్ లేయర్ అంతా గ్రీన్గా పెచ్చుల్లాగా బాడీ అంతా అతుక్కొని పుడతారు. దానివల్ల అగైన్ బాడీకి ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. అది పొట్టలో పోయినా ప్రాబ్లం లేదు. అది పొట్టలో పోయేటప్పుడు బేబీ ఏడ్చేటప్పుడు లేకపోతే వాంతి పైకి వచ్చి కొరబడి లంగ్స్లో పోతేనే ప్రాబ్లం. ఓకే. ఎందుకంటే ఆ థిక్నెస్ వల్ల ఆ మికోనియం ప్లగ్స్ లాగా మారి మన ఎయిర్ వేస్ని ఆపేస్తాయి, అక్కడ గాలి పోనీయకుండా ఆపేస్తాయి. సో దాంతో బాడీకి అతుక్కొని పుట్టడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, ఏం ఉండదు. ఎంతోమంది బేబీస్ పుడతారు, మేము క్లీన్ చేసేస్తాము, క్లీన్ చేసేసి అబ్జర్వేషన్లో పెట్టేసి పేరెంట్స్ చెప్పేసి కొంచెం ఉమ్మనీరు పొట్టలో చేసేసింది కదా, మోషన్ చేసేసి ఉమ్మనీరులో ఒక 4 to 6 hours వరకు అబ్జర్వేషన్లో ఉండి అంతా బాగుంటే షిఫ్ట్ చేస్తాము. మేమే ఫీడింగ్ చేయించి ఒక 6 hoursలో ఏం లేదంటే షిఫ్ట్ చేసేస్తాము. ఆల్మోస్ట్ అంతా అట్లాంటి బేబీస్లో 80-90% ఆఫ్ ద బేబీస్ వాస్తవానికి ఏం ఉండదు. ఏదో టైం బాగాలేక ఏదో ఇబ్బంది పడి వరకు ఏదో లంగ్స్లోకి వెళ్ళిపోయి వెంటిలేషన్ వరకు పోతారే కానీ మ్యాక్సిమం బేబీస్ హోప్ఫుల్లీ కొంచెం అబ్జర్వేషన్లో ఉంటే సేఫ్ సైడ్ మేము ఉంటాం, సేఫ్ సైడ్ పేరెంట్స్ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో అందుకే స్కాన్స్ అని ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చెప్తూ హెల్ప్ ఉంటాము. చేస్తాయి. Yes, true. Thank you for the information, sir. Thank you so much.